ఈ వీడియో నేను ప్రత్యేకంగా చేయడానికి 2-3 కారణాలు ఉన్నాయి. మొట్టమొదటి కారణము, మీ టీచర్ రైట్ ఇప్పటికి కూడా నేర్చుకోవాలనే తపనతోటి ఉన్నాడు, రైట్ ఇప్పటికి కూడా రైట్ ట్రాన్స్ఫర్మేటివ్ జర్నీలో ఏదో ఒకటి అంబిషియస్గా ఉన్నాడు. ఆ అంబిషియస్ నేచర్ మీరు నా నుంచి నేర్చుకోవాలి అని చెప్పే ఒక చిరు ప్రయత్నము. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసరికి, నేను ఇన్నాళ్ళు క్లాస్ రూమ్లో టీచింగ్ చెప్పాను, స్టూడెంట్స్కి లైఫ్ పాఠాలు చెప్పాను, కానీ లైఫే నాకు అతిపెద్ద పాఠము చెప్పింది సార్. ఎందుకనంటే నాతో కో ట్రావెల్ అయ్యే మీ అందరికీ తెలుసు, రైట్ గత సంవత్సరము ఆల్మోస్ట్ ఇంచుమించు 30 రోజుల తేడాలలో నేను హాస్పిటల్లో ఉన్నాను. నాకు డాక్టర్లు 1% సర్వైవల్ అని అన్నారు. అంటే అనిల్ నాయర్ చనిపోవడము ఆల్మోస్ట్ గ్యారంటీ అని డాక్టర్లందరూ చేతులెత్తి, రైట్ ఇతను బ్రతకాలి అని అనుకుంటే ఎక్మో ట్రీట్మెంట్ చెయ్యాలి, ఒక 2 రోజుల్లో 70 నుంచి 80 లక్షలు ఖర్చు అవుతుంది, దయచేసి ఇతని ప్రాణము మేము బయటికి తీసుకోవాలనుకుంటే ఎక్మో ఆపరేషన్, ఎక్మో చెయ్యాలి అని అన్నారు. నేను 6 రోజులు కోమాలో ఉన్నాను. నాతో కో ట్రావెల్ అయిన మీ అందరికీ తెలుసు, లాస్ట్ ఇయర్ ఇంచుమించు నేను ఆ ఫోటో కూడా, ఎందుకనంటే లైఫ్ నుంచి మనము కొన్ని నేర్చుకోవాలి సార్. లైఫ్ నాకు నేర్పించింది, మనము ఎన్ని కష్టాలకు వెళ్తున్నాము అని అంటే ఆ కష్టం దాటుకుంటూ వస్తే దేవుడు మనకు ఒక పర్పస్ తోటి నన్ను రైట్ రెండో లైఫ్ నాకు క్రియేట్ చేశాడని నేను బాగా నమ్ముతాను సార్. రైట్ నాకు తెలిసి, నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నాకు లైఫ్ మీద వచ్చిన అవగాహన నాకు ఇంతకు ముందు ఎప్పుడూ కూడా రాలేదు సార్. మీ అందరికీ తెలుసు, మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ వీడియో ఉంది. ఇది ఎగ్జాక్ట్గా 1 year ago అనిల్ నాయర్ సార్ హెల్త్ అప్డేట్స్ ఆన్ 5th September 2024.